స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న అంశం ప్రయాణ సమయాల్లో మరి మన పాత్ర ఏంటి? రాత్రి ఈరోజు రాత్రి 3 గంటలు ఆ సమయంలో బెంగుళూరు వెళ్తున్నటువంటి హైదరాబాద్ టు బెంగుళూరు వెళ్తున్నటువంటి బస్సు అగ్ని ప్రమాదంలో గురైంది. అయితే ఆ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది చనిపోయారు. బైకర్ కాదనుకుంటే 43 మందిలో 23 మంది సేఫ్. 23 మొత్తం 43 మంది ప్రయాణికులు. ఈ 23 మంది అందులో కొంతమంది క్షతగాత్రులున్నారు. వాళ్ళని ఒక మహిళ పుట్టపర్తి నుంచి వెళుతున్నప్పుడు ఈ ప్రమాదాన్ని చూసి ఆ ప్రమాదంలో పోలీసులకు ఫోన్ చేసి ఆవిడ కొంతమందిని తన ఇన్నోవా కారులో తీసుకుని అక్కడ కర్నూలు ఆసుపత్రిలో జాయిన్ చేసి తర్వాత ఆవిడ దీని గురించి కూడా మాట్లాడింది. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రయాణాలు మానుకోలేము, కానీ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం కూడా ఇలాంటి వాటి నుంచి కొంతవరకు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అవే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు రాను రాను టెక్నాలజీ ఎక్కువైపోయింది. పూర్వం హాయిగా ఎర్ర బస్సులు, లగ్జరీ బస్సులు, మామూలు డీలక్స్ బస్సులు ఇలాంటివన్నీ ఉన్న సమయాల్లో మనకి ప్రమాదం జరిగిన కిటికీలు గుండా బయటకు వచ్చేయడానికి అది చాలా అనువుగా ఉంటుంది. మీరు అందరూ చూస్తూ ఉండే ఈ బస్సులు. కానీ వివిధ టెక్నాలజీ బాగా పెరిగిపోయి బస్సులు ఇంటీరియర్ బాగా పెరిగిపోయి తర్వాత బస్సుల్లో ఒకప్పుడు కూర్చుని ఉండే బదులు ఇప్పుడు స్లీపర్ బస్సులు రావడం, ఈ స్లీపర్ బస్సులు అత్యంత కన్వీనియంట్గా ఉండడం, చాలా సుఖవంతమైన ప్రయాణం అని అనుకోవడం, తద్వారా దానికి వాళ్ళు మంచి రేట్లు పెడతారు, మంచి సుఖాన్ని అందిస్తుంది అనుకుంటారు. కానీ ఎంత సుఖముందో అక్కడే దుఃఖం కూడా ఉంటుంది. ముఖ్యంగా చెప్పడానికి ప్రమాదం జరిగిన వెంటనే అంత తొందరగా అగ్ని ప్రమాదంలో మునిగిపోవడానికి ప్రధాన కారణం దాని ఇంటీరియర్. ఈ ఇంటీరియర్లో ఎక్కువగా వాళ్ళు దూది లేదా దానికి సంబంధించినటువంటి రెగ్జిన్ ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో, వాళ్ళు పెట్టిన కర్టన్లు ఏమి ఉంటాయో, వాళ్ళు వేసినవి ఉంటాయో అన్నీ హై ఫ్లేమబుల్, అన్నీ బాగా మంటల్ని చేసేటువంటివి. కాబట్టి వాటిని తగ్గించి వాటికి ప్రత్యామ్నాయం దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. అది ఈ రవాణా శాఖ కానీ లేదా బస్సుల డిజైనింగ్ కంపెనీలు కానీ ఇప్పుడు వోల్వో 9600 అని చెప్పి ఇలా పెద్ద పెద్దవి అన్ని కొత్త అన్నీ వచ్చేస్తున్నాయి ట్రావెలింగ్లో అనమాట. ట్రావెలింగ్లో కానీ సేఫ్టీ ఎంత అన్నది చూడాలి మనం. సేఫ్టీ ఏంటి? జనరల్గా మనం బస్సు ఎక్కుతున్నాం. బస్సు ఎక్కిన తర్వాత అందరూ అయిపోయిన తర్వాత డ్రైవర్ దగ్గర ఉన్న గేట్ కూడా పెట్టేస్తాడు. అంటే అక్కడితోటే మనకి డ్రైవర్ కండక్టర్తోటి మనకి లింకు కట్ అయిపోయింది. అక్కడ ఏం జరుగుతుందో ఏమైందో మనకేం లేదు. ఇంకా టీవీల్లో చూసి మునిగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది బస్సు ఎక్కడం తడవుగా నిద్రపోతూ ఉంటారు. ఇవన్నీ చెయ్యకూడదు. మనం ఏంటంటే కనీస కుటుంబ పెద్దైనా మెలకుగా ఉండాలి. ఒక్కడు ప్రయాణం చేస్తున్నవాడైతే ఖచ్చితంగా ఉండాలి బస్సుల్లో అన్నమాట. ఎందుకంటే ప్రమాదం అనేది చెప్పకుండా జరిగేది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పొద్దుట వెళ్తే మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలనో అదనో నిద్రపోతూ ఉంటే కొన్ని ఈ ప్రమాదంలో జరిగినటువంటి సందర్భం కూడా అదే. నిద్ర మత్తులో ఉండే టైము. నిద్ర మత్తులో వీళ్ళంత ఉన్నారు, డ్రైవర్ కూడా అంతే ఉన్నాడేమో. అసలు డ్రైవర్ ఎక్కడ చేంజ్ అయ్యాడో అన్నది కూడా తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే ఒకడే కంటిన్యూగా నడుపుతున్నాడు, ఇద్దరుంటారు. మరి ఆ డ్రైవరు దొరికాడు, అసలు డ్రైవరే పారిపోయాడు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. సో తప్పు అతనిదే అయి ఉండొచ్చు, అందుకే పారిపోయి ఉండొచ్చు. రెండో డ్రైవర్ ఉన్నాడు. అసలు ఈ డ్రైవర్ ద్వారా అసలు డ్రైవర్ ఎక్కడ చేంజ్ అయ్యాడు ఏంటి? అతను ఆ టైం అంటే మంచి నిద్ర వచ్చే టైమే, ఆ టైంలోనే ఆ బైకర్ని గుద్దాడా ఏంటి? అసలు బైక్ ఎటు నుంచి ఎటు వస్తుందో సరిగ్గా చెప్పట్లేదు. ఎదురుగా వచ్చిన బైకు బస్సు కిందకి వెళ్ళింది అంటున్నారు. అలా ఉండదు, అది హైవే. ఇది కుడే ఎడమే దేనికి దానికే ఉంటాయి, బఫర్కేట్ అయి ఉంటుంది. సో బైకర్నే బస్సు గుద్ది ఉండాలి. తర్వాత నేను అసలు టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు బస్సు అది ఉంది.
మనం మెలకువగా ఉండడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఆహ్, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనం మన మన వంతు మన ప్రాధాన్యతను మనం చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ 10 మందిని కాపాడగలిగే స్థితి ఉండదు. మంటలతో సంబంధించినటువంటిది. కాబట్టి 10 మందిని మనం ఏం చేయలేము. అందులో ఏమేమి ట్రాన్స్‌పోర్ట్ ఉన్నాయో, ఏం జరుగుతున్నాయో, ఏం పేలుతాయో ఏమిటో తెలియదు బస్సుకి. కాబట్టి మనం చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే మనం మెలకువగా ఉండడం. 2 ఇప్పుడు టోటల్లీ క్లోజ్డ్ సర్క్యూట్‌తో ఉంటున్నాయి ఏసీ బస్సులన్నీ. అంటే అద్దాలు ఎక్కడ నీకు ఇంత గ్యాప్ ఉండదు. అంతా కట్టెలతో మూసిపోయి ఉంటుంది. బాహ్య ప్రపంచంతో నీకేం సంబంధం ఉండదు. అలాంటి సందర్భంగా ఆ అద్దాలు ఎక్కడెక్కడ పగలగొడితే అవి తొందరగా పగులుతాయి, దేనితో పగులుతాయి అనేటువంటివి అక్కడ హ్యామర్ పెట్టాడా లేదా, అది ఉందా లేదా, పెడితే ఏ యాంగిల్‌లో ఎక్కడ కొడితే తొందరగా పగులుతుంది. ఇది కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, యాక్సిడెంట్ అయితే ఫ్రంట్‌గా ఏదైనా కారు గ్లాసు అది చిన్న చిన్న ముక్కలుగా అయిపోతూ ఉంటుందన్నమాట. అదేంటంటే ఎందుకు అలా ఆ పద్ధతిలో పెడతారంటే యాక్సిడెంట్ చేస్తే అవన్నీ వచ్చి గుచ్చుకోకుండా, మనిషికి గుచ్చుకోకుండా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే మనిషికి బాగా గాయాలు తగిలే అవకాశం ఉంటుంది. అలా ఆ అద్దం ఎలా ఉంది? సేఫ్టీ హ్యామర్ ఉందా? అసలు అగ్ని ప్రమాద కారకమైనటువంటి వాటిని తప్పించడానికి తగినటువంటి పౌడర్ ఉంటుంది. కెమికల్ పౌడర్ ఉంటుందన్నమాట ప్రమాదాన్ని. కొంతమైనా మన కేసు రాకుండా అనమాట. అలాంటివి ఉన్నాయా? లేవా? అలాగే బస్సు పూర్తి నిబంధనలతో ఉందా? డ్రైవర్ ఏ కండిషన్‌లో ఉన్నాడు? ఆఫ్‌కోర్స్ వాళ్ళు ప్రైవేట్‌లో మనం ఏం చెప్పలేమండి. ఏం చెప్పలేం. ఇది గవర్నమెంట్‌లో అయితే బ్రీత్ అనలైజర్స్ అవన్నీ వాడతారు. రైల్వేకైనా వాళ్ళు డ్రైవర్స్ వెళ్ళినప్పుడు బ్రీత్ అనలైజర్స్ అన్నీ ఉంటాయి. టెస్ట్ అది ఉంటుంది. అవన్నీ ఉంటాయి వాళ్ళకి కూడా అనమాట. కానీ మరి ప్రైవేట్‌లో మరి మనం ఏం చెప్పలేము. కారణం ఏమిటంటే అంత 2 అసలు ఈ ప్రమాదాల్లో ముఖ్యమైన కారణం ఒకటుందండి మీకు. మళ్ళీ మీ టాపిక్‌లోకి వస్తాను నేను. ఆహ్, ఇది సిటీ నుంచి బయలుదేరిన తర్వాత 10, 11, 11:30 దాకా ఈ సిటీలోనే తిరుగుతూ ఉంటాయి. అంటే ఆ పాయింట్‌లన్నిటిని కవర్ చేసుకుంటూ వెళుతూ ఉంటాయి. వెళ్ళిన తర్వాత ఇంకా ఒక్కసారి హైవేకి ఎక్కిన దగ్గర నుంచి అది గాలిలో వెళ్తున్నట్టే ఉంటుంది. మనం కారులో ట్రావెల్ చేసినప్పుడు చూడండి, విండో తీస్తే అసలు స్పీడ్ ఏంటో మనకు తెలుస్తుంది. విండో వేసుకున్నంత సేపు మనకి ఎంత స్పీడ్‌లో వెళ్తున్నా పెద్దగా మనకు తెలియదు. ఒక మీటర్‌ని చూస్తుంటే తెలుస్తుంది 100, 120 అన్నట్టనమాట. నిజానికి ఒక లిమిట్ దాటడం కంటే మనము ఎంత వేగంగా వెడుతున్నాము అన్నది ప్రధానం కాదు. మనము ఎంత మన ప్రాణానికి ప్రాముఖ్యత ఇస్తున్నామో కొంచెం ఆలోచించాలి. అలా డ్రైవర్లు కూడా ఏం చేస్తున్నారంటే మళ్ళీ తెల్లవారితే 6, 7, 8 లోపల దింపేయాలనే తాహతాలాడుతూ 1:20, 1:30 కూడా వెళ్ళిపోతున్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి. మనము ఒక కుటుంబంతోటో దాంతో ట్రావెల్ చేసినప్పుడు కనీసం నిద్రపోకుండా ఉంటే వాళ్ళని కాపాడడానికి ఆయన ఉంటూ ఉంటుంది. కొంతమంది చాలా ముద్దు నిద్రపోతూ ఉంటారు. ఇంక ముద్దు నిద్ర అంటే వాళ్ళు ఇంకా గురక పెట్టి అది వచ్చేసి ఇంకా అసలు ఇంకా మళ్ళీ కొంతమంది పొద్దున్న లేపితే గానీ లేవలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మరీ ప్రమాదం వాళ్ళకి. ఇంకా సింగిల్‌గా ప్రయాణించేటప్పుడు వాళ్ళు పడుకోకుండా ఉంటే బెటరు. కుటుంబం ప్రయాణించేటప్పుడు మిగిలిన వాళ్ళని రక్షించడానికైనా కుటుంబ పెద్ద కూడా ఉండడం అనమాట. ఇది ఏ జర్నీలో అయినా కూడా అంతే. అలాగే కారులో కూర్చున్నప్పుడు చూడండి, ఫ్రంట్ డ్రైవర్ ఉన్నప్పుడు నిద్ర రాని వ్యక్తి కూర్చోవాలి అక్కడ. నిద్ర వచ్చేవాడు, కునుకుపాటు పడేవాడు డ్రైవర్ పక్కన ఎప్పుడు కూర్చోకూడదు. డ్రైవర్ సీట్‌లో ఉన్నవాడు బస్సులో ఫ్రంట్ సీట్‌లో ఉండే పూర్వం. ఇప్పుడు ఏసీలు అలా లేవు కానీ ఉండేవి. ఆ బస్సులో కూర్చొని నిద్రపోతే వెనక్కి వెళ్ళిపోమంటాడు. వాడు నిద్ర రానివాడిని కూర్చోమంటాడు అక్కడ. ఎందుకంటే అతనికి కూడా ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుందట. కాబట్టి ఏంటంటే మనం డ్రైవర్ మన పక్షాన కూడా అనేక చర్యలు తీసుకోవాలి. బస్సు సేఫ్టీ ఉందా? బస్సు డ్రైవర్‌ని అసలు దీనికి ఏ రకమైనటువంటి మనకి సేఫ్టీ అన్నీ ఉన్నాయా? అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా? అలాగే హ్యామర్స్ ఉన్నాయా? లేదా ఇంకా ఇతరత్ర అది. అలాగే ఈ ప్రయాణానికి సంబంధించినప్పుడు వాళ్ళకు కూడా యాజమాన్యాలు ఏదైతే బస్సు ఉంటాయో అవి వాళ్ళకి సేఫ్టీ నిబంధనలన్నీ కూడా ప్రయాణికులకు తెలియజేయడమే మంచిది. అలా తెలియజేస్తే ఇది ఏదైనా జరిగినప్పుడు మీరు ఇటు నుంచి అటు వెళ్ళండి అని చెప్తూ ఉంటారనమాట.
అలా చెప్పడం ద్వారా వాళ్ళకి కొంత అవగాహన కల్పించినట్టు ఉంటుంది. మీకు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఆల్రెడీ హాస్పిటల్‌లో 11 మందెళ్లారు. అందులో 7గురు వెళ్ళిపోయారు. కొంచెం బాగైన వాళ్ళు. ఒక నలుగురు కొంచెం తీవ్ర గాయాలైన వాళ్ళు ఉన్నారు. మిగిలిన 23 మంది ఆల్రెడీ రాత్రే ఇతర రవాణా సాధనాలు ఉపయోగించి వెళ్ళిపోయారు కూడా. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఈ ఈ రకంగా ఒక 20 మంది ఉన్నారు. 20 మంది ఉన్నారు. ఆ 20 మంది చనిపోయారు. ఒక 11 మంది ఉన్నారు. 12 మంది ఏదైతే ఉన్నారో రాత్రి వెళ్ళిపోయారు. 12 మంది. టోటల్‌గా 43 మందిలో. బైకర్ దీంట్లోకి రాడు. బైకర్ విడిగా అతను యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి అతను. అతను కాకుండా 43, 43లో 11 మంది మాత్రం 43లో 20 మంది చనిపోయారు. డిక్లేర్డ్ అన్నమాట. తర్వాత ఈ 12 మంది రాత్రి ఇతర రవాణా సాధనాల మీద వెళ్ళిపోయారు. ఆ 11 మందిలో 7గురు ఇంతకుమునుపు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఇంకొక నలుగురు ఉన్నారు. వాళ్ళు కొంచెం సీరియస్‌గా తగిలాయన్నమాట. కాబట్టి ప్రయాణం చేసినప్పుడు వాళ్ళ నుంచి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు తెలుసుకుంటూ, మనం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం అన్నది కూడా మనము చూడాలి అనేది నేను ఇప్పుడు చెప్పాలనుకున్న అంశం.